రాంపూర్ అనే గ్రామంలో సుఖియా అనే పేరుగల ధనవంతుడైన రైతు ఉండేవాడు. సుఖియా ఇల్లు రాజ్మహల్ కంటే చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు సుఖియా తన ఇంటి ఆవరణలో నడుస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి జమీందార్ తన అనుచరులతో కలిసి వచ్చాడు. ఇంత ఉదయాన్నే మా ఇంటికి వచ్చారా? సుఖియా, కొంతకాల క్రితం నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు, అది గుర్తుంది కదా? అరే అన్నా, నా కూతురు పెళ్లి కారణంగా నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను, అది నాకు గుర్తుంది. అది గుర్తుంది, కానీ తిరిగి ఇవ్వటం మాత్రం గుర్తులేదా ఏంటి? అతి తొందరలోనే నేను తిరిగి తీర్చేస్తాను. చూడు సుఖియా, వడ్డీతో కలిపి నువ్వు తీసుకున్న ధనం చాలా ఎక్కువ అయింది. ఇది విని సుఖియా చాలా కంగారు పడుతూ ఇలా అంటాడు. వడ్డీతో కలిపా? మీరు ఏమంటున్నారు జమీందార్ గారు? మీరు నాకు వడ్డీ లేకుండా అప్పిచ్చారు కదా? చే ఉంటాను, కానీ ఇప్పుడు నేను వడ్డీతో పాటు తీసుకోవాలనుకుంటున్నాను. నీకు గుర్తుంది కదా, నేను కాగితాల పైన నీతో 1000 ముద్రలు తీసుకున్నానని? అయ్యో, ఆ 1000 ముద్రలైతే నేను మిమ్మల్ని నమ్మి వేశాను కదా. సుఖియా యొక్క ఈ పెద్ద ఇంటిని చూసి జమీందారుకు దురాశ కలుగుతుంది. అతను చాలా సులభంగానే ఇవన్నీ దోచుకోవాలని అనుకుంటాడు. విను సుఖియా, వడ్డీతో కలిపి నీ అప్పు ఎంత అయ్యిందంటే నువ్వు వచ్చే జన్మలో కూడా తీర్చలేకపోతావు. అందుకనే ఈ రోజు నుంచి నీ మైల్ లాంటి ఇల్లు ఇంకా నీ పొలం 2 మొత్తం నావే. కానీ ఇది చాలా తప్పు కదా? అయి ఉండొచ్చు, కానీ ఇది నీకోసం, ఇది నా కోసం మాత్రం కాదు. ఇదంతా చెప్పి జమీందార్ తన ఇద్దరి అనుచరులు భీమా ఇంకా రంగతో చెప్తాడు. చూస్తున్నారేంటి? ఇతన్ని ఇంకా ఇతని భార్యని వెంటనే ఈ ఇంటి నుంచి బయటకు గంటెయ్యండి. భీమా ఇంకా రంగా సుఖియా ఇంకా విమలను తన ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. సుఖియా యొక్క భార్య ఏడుస్తూ ఇలా అంటుంది. మనం ఎక్కడికి వెళ్తాం? మన ఇంటినైతే జమీందారు గారు ఆక్రమించేసుకున్నారు. నువ్వు బాధపడకు, నేను మహారాజు గారిని సహాయం అడుగుతాను. సుఖియా అదే రోజు విక్రమ్ రాజా యొక్క మహల్ దగ్గరకు వెళ్తాడు. ఇంకా ఇదంతా చెబుతూ విక్రమ్ రాజాతో ఇలా అంటాడు. మహారాజా, జమీందార్ గారు నా నుంచి నా ఇంటిని ఇంకా పొలం మొత్తం లాగేసుకున్నాడు. ఎందుకని? నేను అతనితో కొంచెం అప్పు తీసుకున్నాను. నువ్వు జమీందారు నుంచి అప్పు ఎందుకు తీసుకున్నావు? నేను నా కూతురు పెళ్లి యొక్క కొంత ధనం తక్కువయిందని, అందుకని నేను జమీందారు దగ్గర కొంచెం అప్పు తీసుకున్నాను. చూడు, నువ్వు ఏ జమీందారు గురించి అయితే మాట్లాడుతున్నావో అతను నా మిత్రుడు. నేను అతని మాట వినకుండా ఏ నిర్ణయం తీసుకోలేను. కొంతసేపట్లోనే జమీందార్ని పిలిపించారు. చెప్పు మిత్రమా, ఇంతకీ సమస్య ఏమిటి? జమీందార్ నవ్వుతూ ఇలా అంటాడు. మహారాజా, ఇతని కూతురు పెళ్లి కారణంగానే చాలా ఎక్కువ ధనాన్ని అప్పుగా ఇచ్చాను. ఎప్పుడైతే ఆ ధనాన్ని వడ్డీతో సహా తిరిగిచ్చే సమయం వచ్చిందో అది ఇవ్వటానికి సుఖ్యా నిరాకరించాడు. ఇతను అబద్ధం చెప్తున్నాడు మహారాజా. నా కూతురి యొక్క పెళ్లి ఉందని, అందుకని ఇతను నాకు సహాయం చెయ్యడానికి వడ్డీ లేకుండా ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. వడ్డీ వ్యాపారం చెయ్యటమే నా వృత్తి మహారాజ్. నేను ఇతనికి వడ్డీ లేకుండా ధనాన్ని ఎలా ఇస్తాను? ఇతను అబద్ధం ఆడుతున్నాడు. మహారాజా, నేను అబద్ధం చెప్పటం లేదు. మంచికైతే మంచి రోజులే లేవు. నేను ఇతని కూతురి పెళ్లి సమయంలో ఇతనికి సహాయం చేశాను. కానీ ఇప్పుడు నా కూతురి పెళ్లి సమయం వచ్చినప్పుడు ఇతను ధనాన్ని తిరిగి ఇవ్వటానికి నిరాకరిస్తాడు. అందుకనే నేను ఇతని ఇంటి ఇంకా పొలం మొత్తం తీసేసుకున్నాను మహారాజా. జమీందార్ యొక్క మాటలు విని మహారాజు ఇలా అన్నారు. నాకనిపిస్తుంది జమీందార్ నిజమే చెప్తున్నాడని. అందుకనే నేను నీకు ఎటువంటి సహాయం చెయ్యలేను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు. సుఖియా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తన యొక్క భవనం ఎదురుగానే ఒక గుడిసె కట్టుకుని అక్కడే నివసిస్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత మహారాజు తన యొక్క గుర్రం బండి మీద జమీందార్ యొక్క కూతురు పెళ్లికి వస్తూ ఉంటాడు. అప్పుడే పక్క దేశంలో క్రూరమైన రాజైన మాన్సింగ్ తన యొక్క సైన్యంతో కలిసి అక్కడికి వచ్చాడు. దీనికోసమే ఎదురు చూస్తున్నాను విక్రమ్ రాజా. నాకు తెలుసు నువ్వు జమీందార్ యొక్క కూతురు వివాహానికి తప్పకుండా వస్తావని. అందుకనే నేను నా సైన్యంతో కలిసి ఇక్కడికి వచ్చాను. ఇదంతా చెప్పి మాన్సింగ్ విక్రమ్ రాజా మీద ఖడ్గంతో దాడి చేస్తాడు. విక్రమ్ రాజా అక్కడే పడిపోతాడు. విక్రమ్ రాజా మరణించిన తర్వాత మాన్సింగ్ ఆ రాజ్యానికి రాజవుతాడు. చెడు చేసిన వాళ్ళకి చెడే జరుగుతుంది. విక్రమ్ రాజా మనకు చాలా అన్యాయం చేశారు. అందుకనే భగవంతుడు తనకు అన్యాయం చేశాడు. అవును కదా? అవును, కాని చనిపోయే ముందు అతను మనల్ని మైల్ లాంటి ఇంటి నుంచి గుడిసెలోకి తీసుకుని వచ్చాడు. ఇంకా చూడు మనకి ఎలాంటి రోజులు వచ్చాయో. బాధపడకండి, నాకు నమ్మకం ఉంది.
ఏదో ఒక రోజు భగవంతుడు మన బాధ వింటాడు. కొన్ని రోజుల తర్వాత మాన్సింగ్ తన మంత్రితో కలిసి వెళుతూ ఉంటాడు. అప్పుడు తన చూపు సుఖియా యొక్క భవనంపై పడుతుంది, దేన్నైతే జమీందార్ ఆక్రమించుకున్నాడో. మంత్రి, ఈ భవనం అయితే మైల్ కంటే చాలా అందంగా ఉంది. ఇంతకీ ఈ భవనం ఎవరిది? మహారాజా, ఈ భవనం అయితే సుఖియా అనే పేరు గల రైతుది. కానీ దీన్ని ఒక జమీందారు అక్రమంగా ఆక్రమించుకున్నాడు. ఎలా చేస్తారో అలాగే పోతారు. సుఖియా నుంచి జమీందార్ లాగేసుకున్నాడు, ఇప్పుడు జమీందార్ నుంచి మనం లాగేసుకుందాం. మీ ఆజ్ఞ మహారాజా. ఇదంతా చెప్పి రాజా మాన్సింగ్ ఆ భవనం లోపలికి వెళ్ళాడు. రాజా మాన్సింగ్ని చూసి జమీందార్ వణుకుతూ ఇలా అన్నాడు, మహారాజా, మీరా? అవును, నేనే. చూడు జమీందార్, ఈ భవనం చాలా నాకు నచ్చింది. అందుకనే ఈ రోజు నుంచి ఈ భవనం నాది. మీరు ఇలా చెయ్యకూడదు మహారాజా. దేనికైనా ఒక న్యాయం అనేది ఉంటుంది కదా. నువ్వు నాకు న్యాయం నేర్పిస్తావా? మహారాజా, విక్రమ్ రాజా ఇతని యొక్క మిత్రుడు, అందుకని ఇతను ఇలా మాట్లాడుతున్నాడు. అలాగా? అంటే ఇతని శత్రువు యొక్క మిత్రుడు. అయితే ఇతని నుంచి ఇతని మొత్తం ఆస్తిని లాగేసుకోండి. ఇది విని జమీందార్ భయపడిపోయాడు. అలా చెయ్యకండి మహారాజా, మా బతుకు రోడ్డుపాలవుతుంది. దాంతో నాకేమీ అవసరం లేదు శత్రువు యొక్క మిత్రమా. మాన్సింగ్ జమీందార్ ఇంకా అతని భార్యను ఆ భవనం నుంచి మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు. ఇంకా మొత్తం ఆస్తిని ఆక్రమించుకుంటారు. ఇప్పుడు జమీందార్ చాలా కష్టాల పాలయ్యాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామండి? నాకు తెలీదు. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు, మనం ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఒక మాట చెప్పనా? పదండి, సుఖియా యొక్క గుడిసె లోపలికి వెళ్దాం. అతను తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. సుఖియా సహాయం చేస్తాడనే నమ్మకంతో వాళ్ళిద్దరూ తన గుడిసె దగ్గరకు వెళ్తారు. జమీందార్, మీరు ఇంకా ఇక్కడ? సుఖియా, విక్రమ్ రాజా యొక్క స్నేహాన్ని ఆసరాగా తీసుకుని నేను నీ పట్ల చాలా అన్యాయం చేశాను. అందుకనే చూడు, నేను చాలా అన్యాయం అయిపోయాను. కానీ ఈ పరిస్థితికి కారణమెవరు? సుఖియా అడిగిన ప్రశ్నకు జమీందార్ తనకు జరిగింది మొత్తం వివరిస్తూ ఇలా అంటాడు, బహుశా ఇతను చేసిన దానికి ఫలితంగా భగవంతుడు శిక్ష విధించాడేమో. ఆ మొత్తం ఆస్తిని ఆ రాజా మాన్సింగ్ ఆక్రమించేసుకున్నాడు. నువ్వు బాధపడకు అమ్మా, మేము మీకు సహాయం చేస్తాము. అవును చెల్లెలా, నువ్వు ఈ రోజు నుంచి మాతో పాటే ఉండొచ్చు. మేము అడవిలో కట్టెలు కొట్టుకుని జీవితాన్ని సాగిస్తున్నాము. రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు అడవిలో కట్టెలు కొట్టడానికి రావచ్చు. మీరు చేసిన ఈ సహాయం మేము జీవితాంతం రుణపడి ఉంటామన్నయ్య. నన్ను క్షమించు సుఖియా. సుఖియా జమీందార్ను క్షమిస్తాడు. మరుసటి రోజు నుంచి జమీందార్ సుఖియాతో పాటుగా అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్తాడు. ఒకరోజు రాజా మాన్సింగ్ తన సైన్యంతో కలిసి అడవిలో వేటాడటానికి వెళ్తాడు. అప్పుడే తనకి చాలా దాహం వేస్తుంది. సైనికులారా, నాకు దాహంగా ఉంది. వెళ్ళి చూడండి, దగ్గరలో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అని. మహారాజా, నాకు తెలుసు, ఇక్కడ దగ్గరలో ఒక సరస్సు ఉంది. కానీ ఆ సరస్సు చుట్టూ చాలా పాములు ఉంటాయి. ఏంటి మీకు ఇది తెలియదా? దాహంతో చనిపోవటం కంటే ప్రమాదమైనా పర్వాలేదు. ఇంకా అలాగే నేను రాక్షసులు కూడా భయపడను. ఇంకా ఈ పాములు ఎంత? పదండి. రాజా మాన్సింగ్ ఆ సరస్సు దగ్గరకు వెళ్తాడు. ఇంకా అక్కడ చూస్తాడు, చాలా ఎక్కువ పాములు అక్కడ తిరుగుతూ ఉంటాయి. వెళ్ళండి సైనికులారా, వెళ్ళి ఆ సరస్సు నుంచి నా కోసం నీళ్లు తీసుకురండి. మహారాజా, అక్కడికి వెళ్ళటం చాలా ప్రమాదమైన పని. ఇది నా యొక్క ఆదేశం. సైనికుడు నీళ్లు తీసుకురావడానికి వెళ్తాడు. అప్పుడే అతని ఒక పాము కాటేస్తుంది. అది చూసి రెండవ సిపాయి పారిపోతాడు. పిరికి పందల్లారా! దాహాన్ని తీర్చుకోవడం కోసం మాన్సింగ్ ఆ పాములను తప్పించుకుని సరస్సు దగ్గరకు వెళ్తాడు. ఎప్పుడైతే అతను నీళ్లు తాగడానికి వెళ్తాడో అప్పుడే ఒక పాము అతన్ని కాటేస్తుంది. ఆ పాము కాటేయడంతో మాన్సింగ్ చాలా విలువిలలాడుతూ ఉంటాడు. అప్పుడే సుఖియా ఇంకా జమీందార్ అక్కడే కట్టెలు కొట్టుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ చూపు రాజా మాన్సింగ్ పై పడుతుంది. ఇతనైతే రాజా మాన్సింగ్. ఇతన్ని పాము కాటేసిందేంటి? ఇతనికి ఇలాగే జరగాల్సింది. పద, వెళ్దాం ఇక్కడి నుంచి. వద్దు, ఇతను చెడ్డవాడైతే ఏమైంది? ఇతను మనిషే కదా. ఇంకా ఇది మర్చిపోకు, మనం కూడా మనుషులమేనని. ఇంకా కష్టాల్లో ఉన్నప్పుడే మనిషికి సాయం చెయ్యాలని. నీకేమైనా పిచ్చి పట్టిందేంటి? ఇతన్ని ఏదో విషపూరితమైన పాము కాటేసింది. నువ్వు ఇతని శరీరం నుంచి విషాన్ని బయటకు తీస్తే
అప్పుడు నీ ప్రాణాలు కూడా ఆపదలో పడవచ్చు. ఎవరైతే తన ప్రాణాలు ఆపదలో వేసుకుని ఇతరుల ప్రాణాలు కాపాడతారో భగవంతుడు అతన్ని రక్షిస్తాడు. నేను అతనికి తప్పకుండా సహాయం చేస్తాను. సుఖియా తన ప్రాణాలను లెక్క చేయకుండా తన నోటితో రాజా మాన్సింగ్ శరీరంలో ఉన్న విషాన్ని మొత్తం తీసేస్తాడు. కొంత సమయంలోనే రాజా మాన్సింగ్కు మెలకువ వస్తుంది. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నువ్వు ఎవరువు? నేను సుఖియాను మహారాజా. మీరు ఏ భవనంలో అయితే ఉంటున్నారో ఆ భవనం ముందు నాదే. ఆ భవనం అయితే జమీందార్ నీ నుంచి లాగేసుకున్నాడు కదా. ఆ పాపాత్ముడు నేనే. కానీ అదే భవనం మీరు నా నుంచి లాక్కున్నారు. దాని తర్వాత నేను పేదవాణ్ణి అయిపోయాను. కానీ ఈ మహానుభావుడు నన్ను ఆదుకున్నాడు మహారాజా. సుఖియా, నువ్వు చాలా మంచి మనిషివి. నీ నుంచి చాలా ప్రసన్నుడనయ్యాను. చెప్పు, నీకు ఏమి కావాలో? మహారాజా, మీరు ఇతనికి ఏదైనా ఇవ్వాలనుకుంటే మీరు ఇతని భవనాన్ని ఇతనికి తిరిగిచ్చేయండి. జమీందార్ యొక్క మాటలను విని మాన్సింగ్ సంతోషిస్తాడు. అనిపిస్తుంది జమీందార్, ఇప్పుడు నువ్వు మారిపోయావని. అవును మహారాజా, ఇప్పుడు నాకు అర్థమైంది. మనం ఎవరికి ఎలా చేస్తామో అలాగే జరుగుతుందని. నీ మాటలు విని ఇప్పుడు నేను కూడా మారిపోవాలనుకుంటున్నాను కదా. మహారాజా మాన్సింగ్ ఆ విలాసవంతమైన భవనాన్ని తిరిగి సుఖియాకు ఇచ్చేస్తాడు. జమీందారుకు కూడా మొత్తం ఆస్తిని తిరిగి ఇచ్చేస్తాడు. ఇంకా తనకు చాలా ఎక్కువ ధనాన్ని ఇస్తాడు. తనను రాజ్యానికి మంత్రిని చేస్తాడు. దాని తర్వాత అందరూ తన రాజ్యంలో చాలా సంతోషంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.